అందరికీ నమస్కారం. నేను గుణమోని కొండల్ గడియగౌరారం, చింతపల్లి మండలం, నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గం. మా గౌరవ ఎమ్మెల్యే గారు నేనావత్ బాలునాయక్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి 6 గ్యారంటీలు చాలా అద్భుతంగా ఈరోజు రైతు బంధు మన రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ వరకు 1,50,000 రుణమాఫీ వరకు జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి మహిళకు గృహజ్యోతి కింద 500కే గ్యాస్ సిలిండర్ అందుతుంది. అలాగే మహిళలు ఆర్టీసీ బస్సులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీగా బస్సు ప్రయాణం జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వంలో అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి మేము కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ గ్రామంలో బాధ్యత వహిస్తున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు మా నాయకుడు నేనావత్ బాలునాయక్ కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా మరి ప్రతి గ్రామంలోని సమస్యలను ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ అభివృద్ధి చేయటకు ముందుకు సాగుతున్నటువంటి విషయాలు మేము అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మొన్న మన జిల్లా మంత్రి గారు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మన డిండి పర్యటనలో మనకు కాన్స్టెన్సీకి రావాల్సినటువంటి రిజర్వాయర్లు కానీ వాటి సాగునీటి తాగునీటి సమస్యలు కూడా అన్నీ పరిష్కరిస్తామని మనకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. అందులో మన దేవరకొండ ఎమ్మెల్యే గారిని మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కార్యకర్త తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కొంతమంది నాయకుల ఇండ్లకు మాత్రమే ఆ ప్రభుత్వ పథకాలు చేరేటివి. ఎవరికి కూడా పూర్తి స్థాయిలో గౌరారంలో కానీ మా ఉమ్మడి గడియగౌరవం గ్రామ పంచాయతీలో కూడా ఎవరికి కూడా పూర్తి స్థాయిలో పథకాలను అందించే ప్రయత్నం కూడా మా నాయకులు చేయలేదని కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఉన్న మా ప్రజెంట్ ఎమ్మెల్యే మంత్రి పదవి కూడా ముమ్మాటికి ఖచ్చితంగా ఒక గిరిజన ముద్దుబిడ్డగా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా, ఈ దేవరకొండ 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు చేసినటువంటి ఘనత మా నేనావత్ బాలునాయక్ ఉన్నది. అలాగే ముఖ్యంగా ఎందుకు అర్హుడు అని అంటున్నామంటే ప్రతి ఒక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఒక దేవరకొండ నియోజకవర్గానికే కాదు రాష్ట్రం అంతటా కూడా మా నాయకుని సేవలు అందించాలని కూడా మనస్ఫూర్తిగా ఆ పదవికి అర్హుడని మేము భావిస్తూ ఉన్నాం. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి గల ప్రధాన కారణం దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారు అహంకారపూరితంగా ఒక రాజకీయ నేతగా ఉండే వ్యక్తులు కొద్దిగా చూసి చూడనట్టు ఒక పార్టీ విధంగా అవలంబించే విధంగా ఉండలే. సొంత కార్యకర్తలను హక్కున చేర్చుకోకుండా అహంకారపూరితంగా ప్లస్ ఇంకొకటి కొంతమందిని నమ్మి చెప్పుడు మాటలు వినడం వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యంగా దాడులు జరుగుతున్నా కూడా వాటిని పట్టించుకోకుండా అంతే మేము చేస్తామని ఒక ఏమంటారు అహంకార ధోరణిగా చేసినందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. గత ప్రభుత్వంలో మీకు అట్లాంటివి ఏమన్నా మాకు చాలా జరిగినాయి. మా మీద దాడులు, మా మీద కొట్లాటలు, మా మీద అక్రమ కేసులు. తెల్లవారుజామున నా కుటుంబ సభ్యులు మేము సాదాసీదా రైతు కుటుంబ సభ్యులం. కాకపోతే రాజకీయంగా కొన్ని సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుంచి రాజకీయంగా ప్రత్యక్షంగా ఉన్నాము మేము కానీ మా కుటుంబం కానీ అందరం కూడా. కానీ మా మీద దౌర్జన్యంగా తెల్లవారుజామున 5 గంటలకు కూడా పోలీస్ స్టేషన్లకు తరలించి అక్రమ కేసులు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఎన్నిసార్లు సర్పంచ్ చేసినా ఎందుకు గెలవలేకపోతున్నారు? 2000 మా గ్రామ పంచాయతీ ఏర్పడ్డ కాడ నుంచి ఒక్కసారి అంటే మేము బీసీ వర్గానికి చెందిన వారం కాబట్టి ఒక్కసారి 2001లో అవకాశం వచ్చింది. అప్పుడు మా అమ్మగారు సిపిఐ మీద, అప్పుడు సిపిఐ మేము మునుగోడు నియోజకవర్గానికి ఉంటిమి. అప్పుడు మాకు నాయకునిగా మన స్వర్గీయులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు అండగా ఉన్నప్పటికీ ఇక్కడ మమ్మల్ని కుట్రగట్టి మమ్మల్ని మోసపూరితంగా కార్యకర్తలను బెదిరించి ప్రచారానికి తిరగనీయకుండా చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అట్లా రకంగా మమ్మల్ని అనగదొక్కారు. కానీ మా వ్యక్తిత్వాన్ని కానీ మేము ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేకుండా ఈ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. గత ప్రభుత్వంలో ఈ విలేజ్ సర్పంచ్ పరిపాలన ఏ విధంగా?
ఈ గ్రామ విలేజ్ సర్పంచ్ 2 సార్లు, ఒకసారి ఉమ్మడి సిపిఐ క్యాండిడేట్గా 2006 నుంచి 13 వరకును 11 వరకును, తర్వాత 2018 నుంచి 19 నుంచి 24 వరకు ఉన్నారు. కానీ ఆయనకు సంబంధించి అభివృద్ధి అనేది మీకు కండ్లకు గట్టినట్టు గ్రామంలో ఏమవుపిస్తుందో కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మా గ్రామం నుండి వెళ్తున్నటువంటి వాగు చాలా పెద్ద వాగు, మాకు ఉమ్మడి గ్రామం మాల్కాడ్ నుంచి మాకు వాగు వస్తుంది. అక్కడ నుంచి కనీసం చెరువులోకి, మాకు గ్రామానికి అంటుకుపెట్టుకొని ఉన్న చెరువులోకి వాటర్ వచ్చే పరిస్థితి లేకుండా వాళ్ళ అభివృద్ధి అనేది కండ్ల ముంగల పడుతుంది. వాళ్ళు చేసి ఉండుంటే ఈరోజు గౌరవం ఈ పరిస్థితి ఉండేది కాదు. నిన్న మొన్న మన గౌరవ మంత్రివర్యులు కూడా నీటిని విడుదల చేశారు డిండి ప్రాజెక్టు కింద. దాని ద్వారా ఎంతమంది రైతులకు సేఫ్ అవుతారు? ఇక్కడున్న దేవరకొండ నియోజకవర్గం కానీ ఉమ్మడి మునుగోడు నియోజకవర్గానికి కొన్ని లక్షల ఎకరాలకు ఈరోజు నీరు అందించే విధంగా, సాగునీరు అందించే విధంగా మా నాయకుడు, మా దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ గారు కంకణం కట్టుకొని ఈరోజు మంత్రి గారితో మాట్లాడి ఈ కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా, సస్యశ్యామలం చేసే విధంగా ఎంతో కృషి చేస్తున్నాడు. కులగణన ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందంట. మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా, ఎన్నికల వాగ్దానంలో కూడా ఖచ్చితంగా మేము బీసీలకు న్యాయం చేసే విధంగా బీసీ కులగణన జరిపి ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తాము అనే విధంగా ముందుకు సాగుతుండు. ఖచ్చితంగా ఆ కులగణన జరిగితే నాలాంటి ఎంతోమంది బీసీలు ఈరోజు గ్రామాలలో ప్రజాప్రతినిధులు కావాలనే కలలు నెరవేరుతాయని నేను గట్టిగా నమ్ముతున్నా. ఈసారి ఈ ప్రజలు మొత్తం కూడా మీ వైపుకే వస్తున్నారు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, రేపు గెలిచిన తర్వాత మీరు ఏం చేయగలుగుతారు ప్రజలు? నేను ముఖ్యంగా నా గడియ గౌరవం గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నది, నేనావత్ బాలునాయక్ గారి ఆధ్వర్యంలో ఆరి నాయకత్వంలో పనిచేసి నా గ్రామానికి ప్రతి ఒక్క నిధులను, ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ముందుగానే నా మండలంలో దేవరకొండ నియోజకవర్గంలోనే నా గ్రామాన్ని ముందుంచుతని గట్టిగా నేను ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నా. ప్రతి నిమిషం ప్రజల కోసం ఆలోచిస్తున్నా, నా గ్రామ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నా. ఈరోజు ఊర్లో ఉంటూ ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు నన్ను అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకులు పెట్టినా కూడా నిలదొక్కుంటూ నాకు ఇచ్చిన నా కార్యకర్తల బలంతో ఈ ఊర్లో నిలబడతా రేపొచ్చే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందజేసడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఇక్కడున్న గ్రామ ప్రజలు ఏమంటున్నారు? కొంతమందికి 200 యూనిట్లు రాలేదని, గ్యాస్ రావట్లేదని, ఈ రుణమాఫీ కూడా కొంతమంది కాలేదని చెప్పి కొంతమంది మహిళలు మా దృష్టికి వచ్చినారు. మేము అదే బాధ్యత వహించి గృహజ్యోతి 200 యూనిట్ల కరెంటు ఎవరికైతే రాలేదో తక్షణమే వారి కరెంటు బిల్ తీసుకొని వాళ్ళు 6 గ్యారంటీల కార్డులు అప్లై చేసినటువంటి ఆ ప్రజాపాలన కార్డు తీసుకొని మేము ఎంపీడీఓ గారి ఆఫీస్ కాడికి పోతున్నాం. పోయి అక్కడ సాధ్యమైనంత వరకు వాళ్లకు సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నాం. అలాగే 1,00,000 నుంచి 1,50,000 వరకు కొన్ని వందల కుటుంబాలు మా గ్రామంలో రుణమాఫీ జరిగింది కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి సబ్సిడీ కింద 500 గ్యాస్ సిలిండర్ వస్తున్నది. మహిళలు ఆనందంగా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్క మహిళ కూతురు దగ్గరికి పోవాలన్నా, కొడుకు దూరంగా బతుకుతున్నాడని చూసి రాకపోవడానికి ఇంతకుముందుకు చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు ఆర్టీసీ సౌలభ్యంగా జరుగుతున్నందుకు ఫ్రీగా మహిళలు ఎక్కడికైనా ప్రయాణం చేసే విధంగా మా ప్రభుత్వం చర్య తీసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచ్ పరిపాలన అయిపోయిందిగా, స్పెషల్ ఆఫీసర్లు పెట్టింది. వాళ్ళు వచ్చిన కాడ నుంచి ఎక్కడేసిన గొంగడు అక్కడే, అభివృద్ధి చెందట్లేదు గ్రామ పంచాయతీ. అట్లని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చర్యలు అంటే ఎన్నికలు నిర్వహించడం పెద్ద విషయం కాదు ప్రభుత్వానికి. కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేసినాక మనం ఎన్నికలకు పోదామనే ఆలోచనతోటి, అలాగే మనం ప్రజలకు ఇచ్చిన మాటలు 6 గ్యారంటీలను ఖచ్చితంగా మనం అమలు చేసినాక ప్రజలలోకి వెళ్దామని చెప్పేసి ఆలోచనతోటి ఉన్నారు. అందులో కూడా స్పెషల్ ఆఫీసర్లు కానీ, సెక్రటరీ గారు కానీ వాళ్ళు కూడా కొన్ని రకంగా పనులు ముందుకు తీసుకుపోతున్నారు. మా నాయకుడు కూడా మాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పినారు. అమ్మ ఆదర్శ పాఠశాలను తీసుకోండి, ఇక్కడ మనకు 20 లక్షల వర్క్ను గడియగౌరవం స్కూల్స్కి అలాట్ చేసినారు. వాటిని క్రమబద్ధీకరణతో మేము పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తున్నాం కూడా. మేము ఖచ్చితంగా ఆఫీసర్స్ను కూడా మేము కలుపుకొని పోయి మా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం.
దేవరకొండ ఒక అడవి ప్రాంతం మొత్తం కూడా గుట్టల ఏరియాలు పంటలు పండవని ఈ గత పాలకులు ఎలాంటి అభివృద్ధి చేశారు, ఇప్పుడున్న బాలనాయక్ గారు దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతారు? గత పాలకుల విషయాలు చెప్తే 2 ఉదాహరణలు ఉన్నాయి. మేము నియోజకవర్గం కూడా మా నాయకుని ఎమ్మటి ప్రతి హాస్యాస్ జోడోలో తిరిగినాం, రచ్చబండ కార్యక్రమంలో నియోజకవర్గం మొత్తం తిరిగినాం. మా నాయకుడు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏమాత్రం వెనుకడుగేయకుండా ప్రతి ఒక్కటి ప్రజలకు తీసుకెళ్లడంలో మేము విజయవంతమైనాం. అలాగే దేవరకొండ నియోజకవర్గంలో మా నేనావత్ బాలునాయక్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్లు, మా నాయకుడు ఉన్నటువంటి బ్రిడ్జ్లు, మా నాయకుడు చేసినటువంటి కార్యక్రమాలు తప్ప ఏ ఒక్క కమిషన్లు తిందామా, వాన్ కాంట్రాక్ట్ ఇచ్చి కమిషన్ తీసుకుందామా, వీన్ కాంట్రాక్ట్ ఇచ్చి కమిషన్ తీసుకుందామనే అవలంబన తప్ప గత ప్రభుత్వం చేసింది దేవరకొండ నియోజకవర్గానికి ఏమీ లేదు. మా నాయకుడు నేనావత్ బాలునాయక్ గారు ప్రతి ఒక్క దేవరకొండ కాన్సెన్స్ నియోజకవర్గం మొదలయ్యేది మాల్కా నుంచి మొదలు పెడితే కంబాలపల్లి పొగిళ్ళ వరకు బాలునాయక్ వేయించిన రోడ్లే ఉన్నాయి. ఇప్పటి వరకు శిలాపలకాలు మీకు దర్శనమిస్తాయి. ఎక్కడ పోయినా కూడా నేనావత్ బాలునాయక్ చేసిన అభివృద్ధి అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు రేపు ఎన్నికలు వస్తున్నాయి, సర్పంచ్ ఎన్నికలు, ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నాను? నేను మా గ్రామం ప్రజల్లో అత్యధికంగా మేము బీసీలం అత్యధికంగా ఉంటాం, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు అత్యధికంగా ఉంటాం. ఇప్పటికి కూడా గడేగౌరవరం గ్రామ పంచాయతీలో మేము రిజర్వేషన్ల గురించి రాజకీయం చేయట్లేము, గ్రామ అభివృద్ధి కోసం రాజకీయం చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని నమ్మి మా కుటుంబాన్ని ఆర్థికంగా వ్యవహారికంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు కాబట్టి జనం అంతా గమనించారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మమ్మల్ని ఈ గ్రామానికి ఒక నాయకుని ఎన్నుకోవాలన్న ఆలోచన వాళ్ళకున్నది. వాళ్ళ ఆలోచనకు విధంగా మేము కూడా ఈ గ్రామానికి ఖచ్చితంగా సేవ చేయాలనే ఆశ మాలో కూడా ఉన్నది. మా నాయకుడు ఇచ్చిన మాకు ధైర్యం, మా నాయకుడు మాకు ఇచ్చిన ఆ భరోసా మాకు ఇప్పటికి కూడా మా గుండెల్లో ఉన్నది. కాబట్టి మేము ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదు, ఎవరికి కూడా తల ఉంచే ఆస్కారం లేదు.